అందరికీ నమస్కారం అండి. నేనైతే ఈరోజు ఫ్రెష్గా రొయ్యలు తెప్పించానండి. అవి చూసారా ఇంకా బతికే ఉన్నాయన్నమాట. ఇంటికి తెచ్చే వరకు కూడా ఫ్రెష్గా తెచ్చారు పిల్లలు. అది చూడండి ఎలా కదులుతుందో. అబ్బాయి చూపిస్తున్నాడు కదా, ఆ కొండలతో అయితే అది కొంచెం గట్టిగా పట్టుకుంటుందంట కానీ కరవదంటండి. కరిచినా ఏం కాదంట మనకి. అవైతే ఐస్లో ఉన్నందుకు ఐస్లో వేసుకొని తీసుకొని వచ్చారనమాట పిల్లలు మా ఇంటి దగ్గరికి. అవి ఐస్లో ఉన్నందుకు నిర్జీవంగా ఉన్నాయి కానీ దాదాపుగా అవన్నీ సజీవంగానే ఉన్నాయి. అవి 3 కేజీల రొయ్యలండి. 3 కేజీల రొయ్యలు పిల్లలు 10 నిమిషాల్లో అలా ఒలిచి పక్కకి వేసారనమాట. బతికి ఉన్నదాన్ని నేను తీసుకొని అలా నీళ్ళల్లో వేసానండి. నీళ్ళల్లో వేస్తే చుట్టూ తిరుగుతూ ఆడుకుంటుంది అని పిల్లలు చెప్తే వేసాను కానీ అది పాపం దానికి భయం అనిపిస్తుందో ఏమో తెలియదు కానీ మొత్తానికి అయితే తిరగట్లేదు. కదిలియడం అయితే కదిలిస్తుంది లోపల దాని కాళ్ళను. ఇదంతా చెత్త అన్నమాట. 3 కేజీలలో కేజీన్నర చెత్త వచ్చేసింది. అవి కేజీన్నర రొయ్యలు వచ్చేసినాయి అన్నమాట. ఇవి మధ్య రకం రొయ్యలంటండి. చిన్న సైజు ఉంటాయి, ఇంకా పెద్ద సైజు ఉంటాయంట. ఇవైతే మధ్య రకం రొయ్యలంట. రొయ్యలు వాళ్ళు వలసిచ్చిపోయినాక మనమైతే ఆ రొయ్యలకు అడుగున లేకుంటే పైన వీపు భాగంలో బ్లాక్గా ఒకటి వస్తుందండి దారంలాగా. అదైతే ఖచ్చితంగా తీసేసుకోవాలి. అది ఖచ్చితంగా తీసేసుకున్నాకే మనం కర్రీకి రెడీ చేసుకోవాలి రొయ్యలను. ఉప్పు, పసుపు, శనగపిండి వేసేసి నేనైతే రొయ్యలను పెద్దగా ఉన్నాయనేసి రెండుగా చేసేసిన, ఒకదాన్ని రెండుగా కట్ చేసేసి అట్లా ఉప్పు పసుపు వేసి అవి నీసు వాసన పోవడానికి అనేసి బాగా కడిగినా అనమాట. ఒక 3-4 సార్లు కడిగి పక్కన పెట్టుకొని ఇంకా ఆయిల్ వేసేసి దాంట్లో కావాల్సినంత ఆయిల్ అయితే వేసుకున్నాను బాండీలో. చెక్క, లవంగాలు, సాజీరా, యాలుకలు వేసి అవి వేగాక ఉల్లిగడ్డ పేస్ట్ వేసానండి. అది కూడా పచ్చివాసన పోయే వరకు బాగా వేయించాను. అది పచ్చివాసన పోయిందని నాకు అనిపిస్తేనే కొద్దిగా ఉప్పు వేసాను అనమాట, గల్లుప్పు. ఆనియన్ పేస్ట్ బాగా ఎర్రగా అయినాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా అది కూడా పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి నూనెలో. ఇలా చేసుకుంటే కర్రీ మాత్రం సూపర్గా ఉంటుందండి. అసలు ఎంత బాగుంటుందో, నేను చాలాసార్లు చేసిన కాబట్టి రొయ్యల కర్రీ చెప్తున్నాను. చాలా అంటే చాలా బాగుంటుంది కర్రీ. ఈ టైప్లో చేసుకుంటే మనకు హోటల్ స్టైల్లో ఉంటుందన్నమాట కర్రీ. చాలా బాగుంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోగానే పసుపు వేసానండి. పసుపు వేసి కొంచెం కలిపేసి రొయ్యలు వేసేసాను. రొయ్యలు కూడా ఈ అల్లం వెల్లుల్లి పేస్టు, ఆనియన్ పేస్ట్లో, ఈ పసుపు పేస్ట్లో బాగా మగ్గనివ్వాలన్నమాట. అప్పుడే అవి ఏమన్నా నీసు వాసన అట్లా ఉంటే కూడా పోతాయి. ఇప్పుడు ఈ స్టేజ్లో బాగా మగ్గనిస్తే
అలా బాగా ఒక 5 నిమిషాలు 6 నిమిషాలు వేగనిచ్చినాక కూరనైతే అప్పుడు వేసానండి. సుమారుగా ఒక 10 పచ్చిమిరపకాయల దాకా వేసాను. ఎందుకంటే కిలోన్నర ఉన్నాయి కదా రొయ్యలు అనేసి 10 పచ్చిమిరపకాయలు వేసాను. ఒక పిరికెడు కరివేపాకు వేసానండి. దీనివల్ల కూరకైతే చాలా అంటే చాలా టేస్ట్ వస్తుంది. అది కాక ఇలా కూరతో పాటు ఉడికిన పచ్చిమిరపకాయ కూడా మనం అన్నంలో కలుపుకొని తింటే చాలా టేస్ట్ ఉంటుందండి. మళ్ళీ మూత పెట్టేసి మళ్ళీ ఒక 2-3 నిమిషాలు మగ్గనిచ్చిన అన్నమాట. తర్వాత కావాల్సినంత కారం వేసేసిన. ధనియాల పొడి కూడా ఇప్పుడే వేసేసిన అండి, కలిపేసిన. ఇంకా మళ్ళీ ఒకసారి కూర మొత్తం కలుపుకోవాలి. మనం వేసిన కారము ధనియాల పొడి కూర అంతా పట్టేటట్టుగా కలుపుకొని జీలకర్ర పొడి 2 చెంచాలు వేసానండి, చిన్న చెంచాలు. ఇప్పుడే గరం మసాలా కూడా వేసేసుకున్నాను. ఈ జీలకర్ర పొడి వల్ల కూరకైతే చాలా అంటే చాలా రుచి పెరుగుతుందండి, చాలా బాగుంటుంది. మళ్ళీ కూరకంతా అది పట్టేలాగా కలుపు. మనము చేపలకు ఎలాగైతే చింతపండు నానబెట్టుకుంటామో అలాగే మనకు కూరకి ఎంత పడుతుందో చూసుకొని ముందే చింతపండు నానేసుకోవాలండి. నేను ఎప్పుడు టమాటా వేసి నేను రొయ్యలు చేయలేదండి. నేను చాలాసార్లు రొయ్యలు చేశాను కానీ ఎప్పుడు చేసినా నేను చింతపండు గుజ్జుతోనే చేసినాను. చింతపండు రసం కూడా ఇప్పుడే వేసుకోవాలండి. అలా కలిపేసి ఒకవేళ నీళ్ళు ఎక్కువైతే ఒక 5 నిమిషాలు అట్లా మూత లేకుండా మగ్గనిచ్చుకుంటే సరిపోతుందండి. మనకి ఎంత కావాలో ఆ మైని కూర రెడీ అయిపోతుంది. ఈ టైంలోనే మనకు ముక్క అది ఉడికిందో లేదో చూసుకోవాలి. ఉప్పు కూడా ఇప్పుడే, ఉప్పు కారం అన్నీ ఇప్పుడే చూసుకోవచ్చండి. కారం సరిపోకపోయినా వేసుకోవచ్చు, ఉప్పు సరిపోకపోయినా వేసుకోవచ్చండి. నాకైతే కొంచెం ఉప్పు పడుతుంది, ఉప్పు వేసినాను. ఉప్పు వేసేసి ఇంకా కొత్తిమీర కూడా ఇప్పుడే వేస్తున్నానండి. కొత్తిమీర వేసినాక 1 నిమిషం మగ్గనిచ్చేసి మెంతులు వేయించుకొని పొడి చేసుకోవాలండి. ఆ మెంతులు వేయించిన పొడి నాకు 1 చెంచా అయితే సరిపోయింది దాంట్లోకి. ఈ మెంతి పొడి వల్ల కూడా కూరకైతే చాలా అంటే చాలా రుచి పెరుగుతుంది. 1 చెంచా వేసేసాను అనమాట. వేసి కలిపేసి మూత పెట్టేశాను. నాకు ఈ మైని సరిపోతుందండి కర్రీలో గుజ్జు. మనం అన్నీ వేసేసి కూరను బాగా ఉడికింది అనిపించినాక కూరకు మూత వేసి ఒక 5 నిమిషాలు అలాగే మగ్గనివ్వాలండి. ఆఫ్ చేసినాక 5 నిమిషాలకు మనం కూర తీసి వాడుకోవచ్చు, చాలా బాగుంటుంది. రెస్టారెంట్ స్టైల్లో ఉంటుందండి. మీకు ఇంట్లో వాళ్ళు కాంప్లిమెంట్స్తో ముంచేస్తారు మిమ్మల్ని, అంత బాగుంటుంది. నేను మీ అనసూయ. ఈ వీడియో మీకు ఖచ్చితంగా నచ్చిందని అనుకుంటున్నానండి. ఒకవేళ నచ్చింటే ఒక లైక్ ఇప్పుడే ఇస్తారనుకుంటున్నాను. కొత్తగా ఎవరైనా చూస్తూ ఉంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అస్సలు మర్చిపోవద్దండి. మరొక మంచి వీడియోలో నేను మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ.